40,000 మందిని ఊచకోత కోశారు. సామూహికంగా వందలాది మందిని అందరూ చూస్తూ ఉండగా మంటల్లో సజీవ దహనం చేశారు అని అన్ని ఆధారాలు ఇచ్చి మాట్లాడితే వారు తెల్లవారు క్రైస్తవులు అన్న కారణాన నేను చెప్పిన వివరాలని అబద్ధమన్నారు. మళ్ళా బ్రాహ్మణవాదాన్ని, సతిని, అస్పృశ్యతని ఉదాహరించి మరీ వారి అకృత్యాలను సమర్థించారు. అంటే బండగా మొండిగా సమర్థన చెయ్యాలి గనక న్యాయాన్యాయ విచక్షణని కోల్పోయారా? తెల్ల క్రైస్తవ మిషనరీలకి ఆనాడు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. అప్పటికి అనేక దేశాలు తిరిగి ఎన్నో మతాలని క్రైస్తవంలోకి కన్వర్ట్ చేసిన వారికి తెలుసు కన్వర్షన్స్లో ఉండే సాధక బాధకాలు. ఏం చెబితే, ఎలా చెబితే, ఎప్పుడు చెబితే ప్రజల్ని తీరికగా మోసం చేయవచ్చును. అవసరమైతే నరకండి, నరకానికి పోతామని భయపెట్టండి, అక్కడి ప్రజలు నమ్మిన దేవుళ్ళని దూషించండి, వాళ్ళ మత మార్పిడికి అడ్డు